జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పట్ల బిజీగా గడుపుతున్నారు. వరుస రోడ్ షోలు, బహిరంగ సభలతో జన సైనికుల ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. అహోబిలంలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. పవన్ అహోబిలం వచ్చాడన్న సమాచారంతో కర్నూలులోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేత పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన మూడో రోజు ఇక్కడికి అహోబిలం చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నారు. ఆ గెస్ట్ హౌస్లోనే పవన్ బస చేశారు. ఆయన యాక్చువల్గా ఇవాళే అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఉన్న చేత ఆయన దర్శించుకోలేదు. ఇవాళ నైట్ స్టే ఇక్కడే చేస్తారు. అనంతరం రేపు ఉదయం పవన్ కళ్యాణ్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి నేరుగా కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తారు. రేపు ఆయన కడప జిల్లాలోని రాజంపేటలో రోడ్ షోని అలానే బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. ఆయన రేపు సాయంత్రం రోడ్ షోలో పాల్గొని అనంతరం అక్కడ రాజంపేటలోని అన్నమయ్య సెంటర్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఇవాళ ఇక్కడ ఆలగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో ఆయన అభిమానులు ఆళ్ళగడ్డకు వచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ అహోబిలం వస్తున్నారని తెలుసుకుని ఆయన వెంటే పవన్ కళ్యాణ్ని చూసేందుకు అహోబిలంకి చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడో మహానంది అలానే రాజంపేట ఇంకా కర్నూలు ప్రొద్దుటూరు నుంచి కూడా వచ్చారు. వీరంతా పవన్ కళ్యాణ్ని చూసేందుకే వచ్చారు. పవన్ కళ్యాణ్ని సీఎంగా గెలిపించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చాగలమర్రి, కర్నూలు డిస్టిక్ చాగలమర్రి మండలం నుంచి వచ్చినాం. పవన్ కళ్యాణ్ ఆలగడ్డలో మిస్ అయినాం. సో అక్కడ మిస్ అయినాం కాబట్టి ఇక్కడ కలుద్దాం ఇక్కడికి వచ్చినాం. చూసినాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ సారి గెలిస్తే న్యాయం చేస్తాడు, గెలవకపోతే సాయం చేస్తాడు, మొత్తానికి ప్రజలకు న్యాయం చేస్తాడు. చాలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను ఆర్డర్ నుంచి వచ్చాను సార్. ఆలగడ్డలో చూడడం మిస్ అయింది. బట్ ఇక్కడ అహోబిలం నుంచి ఒక్కొని బైక్ వేసుకొని వచ్చాను సార్ చూడడానికి. ఖచ్చితంగా చూడాలి. అహోబిల నరసింహస్వామి పేరు చెప్పి నరకురాని కోట శ్రీనివాసులు ఎట్టన్నాడో అహోబిల నరసింహస్వామి పేరు చెప్పి బాక్స్ ఆఫీస్ ఏ విధంగా అయితే బద్దలవుతుందో ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ కూడా ఆ విధంగా బద్దలవ్వాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది చిన్నకందుకు సార్. మేము ఉండేది కర్నూలులో మిస్ అయింది. నంద్యాల, ఆలగడ్డలో చూసాము, ఇక్కడికి కూడా వచ్చాము. కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అయినాడంటే కనుక మాకు చాలా మేలు జరుగుతుంది సార్. అందుకోసమే మేము ఇంత దూరం వచ్చి చూడ్డానికే కాదు, మా ఆశలు చెప్పుకోవడానికి వచ్చినాము. కాకపోతే మాకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు సార్ వచ్చి మాకు మేలు చేసి ఇంకా కొంచెం బాగుంటుంది సార్. అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహానంద్ నుంచి వచ్చాము. మహానంద్ నుంచి ఆలగడ్డకు వచ్చి ఆలగడ్డ నుంచి ఇక్కడికి వచ్చాము. అన్న లోపల ఉన్నాడు. పవన్ అన్న రావాలని అక్కడి నుంచి అక్కడ కుదరలేదు, ఇక్కడన్నా కుదురుతాయని ఇంత దూరం వచ్చాము. పవన్ అన్ననే వస్తాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహానంద్ నుంచి వచ్చాము. ఈ పవన్ కళ్యాణ్ చూడడం చాలా ఆనందంగా ఉంది, కానీ ఒకసారి బయటకు వస్తే ఇంకోసారి చూడాలని ఉంది. మహానంది నుంచి అహోబిలం ఎంత ఉంటుంది? కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ వస్తుంది సార్. 90 కిలోమీటర్స్ బైక్ వేసుకొని వచ్చాము. ఒకసారి చూసాము, ఇంకోసారి చూడాలని ఉంది, కానీ ఇప్పుడు అంత అవకాశం లేదు. కానీ చూడాలని ఉంది సార్. మాకు వీలైతే చూడాలని ఉంది సార్. మాకు ఖచ్చితంగా సార్ వెళ్ళిపోతాం సార్. ఇక్కడికి వచ్చి ఇంత దూరం వచ్చిన వాళ్ళం చూసి వెళ్ళిపోతాం సార్. ఒక్క సెకండ్ వచ్చిన ఊరికి బయటకు వచ్చిపోమని సార్. మీ పార్టీ సింబల్ గాజు గ్లాసు గుర్తు పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తుంది? అన్నకు తిరగలేదు, పవన్ అన్నకు అసలు తిరగలేదు. ప్రజల్లో చాలా మంది అతను నమ్ముతున్నారు కాబట్టి ఈసారి పక్కా ఓట్లన్నీ పవన్ కళ్యాణ్కే పడతాయి. ఖచ్చితంగా మేము కూడా గెలవాలని చాలా కోరుతున్నాం. ఏపీ సీఎం, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్, పక్కా పవన్ కళ్యాణ్. కొంతమంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బత్తలూరు అన్న. ఇప్పుడు మా గాజు గ్లాస్ గుర్తుంది కదా, పొద్దున్న లేసే సార్ టీ తాగుతాం, అదే గుర్తు మనసుకు బాగా అతుకుపోతుంది అన్న. గాజు గ్లాస్ గుర్తు. అన్నకు తిరగలేదు. ఆయన చూస్తే చాలని వచ్చినామన్నా. ఒకసారి కనిపినాడు. ఆయన ఎన్నిసార్లు తనే తిరగడం లేదు. మొత్తంగా ఇక్కడికి వచ్చిన అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ని చూసేందుకే వచ్చామని చెప్తున్నారు. అలానే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా వారు నినదిస్తున్నారు. కెమెరామెన్ ఉదయ్తో నేతాజీ కొడియార్, 99 టీవీ, అహోబిలం నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.